చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ రాబోతుంది. 'మెగా 157' వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీపై ఇప్పటి నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో అనిల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే టాక్‌తో మరింత క్రేజ్ ఉంది. లేటెస్ట్‌గా 'మెగా 157' మూవీలో హీరోయిన్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను మేకర్స్ సంప్రదించారని సమాచారం. ఈ రోల్ కోసం నయన్ 18 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉందట. అయితే నయనతార బాలీవుడ్ మూవీ 'జవాన్' కోసం 12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే 'మెగా 157' హీరోయిన్ పాత్ర కోసం వేరే ఆప్షన్ కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ మూవీలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా కూడా నటించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ జూన్‌లో మొదలు కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. కాగా చిరంజీవి, నయనతార ఇప్పటికే 'గాడ్ ఫాదర్', 'సైరా', 'నరసింహారెడ్డి' సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై మరో క్రేజ్ న్యూస్ సైతం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని, అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఈ రోల్‌లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారనే టాక్ నడుస్తుంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విశాఖలో ఈ మూవీ కోసం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. చిరు, వెంకీ మధ్య మంచి సన్నిహితం ఉంది. అటు దర్శకుడు అనిల్ రావిపూడితోనూ విక్టరీకి మంచి అనుబంధం ఉంది. ఓ కీలక రోల్ కోసం ఆయన్ను సంప్రదించగా ఓకే అన్నారని సమాచారం.